ఆంధ్ర మహాభారతం యొక్క గొప్పదనం గురించి. మన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యం ఆది కావ్యం అదే. దాన్ని అందుకనే ఆది కావ్యం అన్నారు. అయితే మన దురదృష్టం వల్ల ఒకరి చేతనే పూర్తిగా అది రాయబడలేదు. ముగ్గురు కవిత్రయ కవులు రాశారు. నన్నయ్య రాజమండ్రి వైపు ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఆయన ఈ పుస్తకం ఆయన రాయమంటే, అయ్యా మా వంశానికి సంబంధించినటువంటి వాళ్ళ కథ చెప్పమంటే ఈయన రాశాడు. అది 3 పర్వాల వరకు ఆయన పూర్తి చేశాడు. కానీ చివరి సగ పర్వం దొరకలేదు. అందువల్ల 2.5 పర్వాలు ఆయన పూర్తి చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తిక్కన నెల్లూరు వాడు ఆయన విక్రమసింహపురి అని అంటారు ఇప్పటికి కూడా దాన్ని. ఆయన విరాట పర్వం మొదలుపెట్టాడు. అంటే అప్పటికే అరణ్య పర్వం ఉండి ఉంటుంది. ఆ విరాట పర్వం నుంచి 15 పర్వాలు ఆయన రాశాడు. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎర్రాప్రగడ గుడ్లూరు దగ్గర వాడు ఒంగోలు జిల్లా, ఆయన అరణ్య పర్వశేషం రాశాడు. తర్వాత మహాభారతం స్వర్గారోహణ పర్వతం తర్వాత ఆ పర్వం యొక్క తర్వాత ఉన్నటువంటి హరివంశం కూడా రాశాడు. అందువల్ల 3 కవిత్రయ కవులు దీన్ని రాశారు. దీంట్లో ప్రధానంగా ఏమిటంటే 88,000 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతాన్ని వీళ్ళు 18 పర్వతాల్లో, సంస్కృతంలో 100 పర్వాలది, శతపర్వంతో ఉన్నటువంటి దాన్ని 18 పర్వాల్లో తీసుకుని వచ్చారు. నేటివిటీని దీన్ని సృష్టించారు. మన ఆంధ్రత్వం, ఆంధ్రులకు సమస్త పురాణాల సముచ్చయంగా దీన్ని చెప్పాలి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర మహాభారతం మళ్ళీ ఆ స్థాయిలో రాసినటువంటి గ్రంథం లేకపోవటం, ఇతరులు ప్రయత్నించకపోవటం మనం మెచ్చుకోవాలి.